దేశ రాజధాని నగరం ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం జలమయంగా మారింది. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షాల ధాటికి 3 భవనాలు కుప్పకూలాయి. అయితే ఢిల్లీలో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇవాళ అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో 1 గంట వ్యవధిలో 112.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన విమానాలను దారి మళ్లించినట్లుగా సమాచారం. దేశ రాజధాని నగరం ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం జలమయంగా మారింది. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షాల ధాటికి 3 భవనాలు కుప్పకూలాయి. అయితే ఢిల్లీలో ఇంకా రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఢిల్లీలో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు కదా, ఇంకెన్ని రోజులు ఈ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రాజధాని ఢిల్లీతో పాటు సరౌండింగ్ లో ఉన్నటువంటి నోయిడా, గుర్గాం వంటి ప్రాంతాలు కూడా అందులో కూడా వర్షం భారీగా కొట్టడంతో మొత్తం కూడా అన్ని కూడా మునిగిపోయాయి. ఈ దేశ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వెహికల్స్ నిలిచిపోయాయి, ట్రాఫిక్ నిలిచిపోయింది, వాళ్ళకి కష్టంగా మారింది. అయితే ఇక్కడ గతంలో మాదిరిగా గత కొద్ది రోజుల క్రితం కూడా వర్షాలు పడ్డాయి. మళ్ళీ తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా గత రాత్రి పడినటువంటి వర్షంతో మొత్తంగా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక్కడ దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. అధికారులంతా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మనం చూసాము, రావు సయ్యేజ్ సర్కిల్ వరద నీరు వెళ్ళి 4 విద్యార్థులు చనిపోవడం, మరి అది ఆ ప్రాంతంలో మళ్ళీ వరద నీరు రెడీ అయిపోయింది. మరి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు వర్షంలోనే. మరి వర్షాలు 4-5 రోజుల్లాగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.